హాయ్ అండి. నా జీవితంలో ఫస్ట్ టైమ్ అండి ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయడం. అయితే నా ఒక్కదానికి మాత్రమే కాదు, మా మమ్మీకి, మా డ్యాడీకి, అలానే విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఇవన్నీ మేమున్న స్ట్రీట్స్ అండి. మా రోడ్లో అయితే దగ్గరికి ఇల్లులన్నీ మునిగిపోవడం అనేది జరిగింది. ఇంకా వాటర్ అనేది పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఇది మేమున్న న్యూ రాజరాజేశ్వరిపేట అండి. విజయవాడలో అయితే బాగా మునిగిన ప్లేసెస్ వచ్చేసి న్యూ రాజరాజేశ్వరిపేట, అమరావతి కాలనీ, సింగనగర్ అండి. అలానే కొన్ని ప్లేసెస్ కూడా ఇదే సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ముందుగానే ఇల్లులు వదిలి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మా ఇంటి దగ్గర ఇల్లులన్నీ ఇలా మునిగిపోవడం అనేవి ఉన్నాయి. దాదాపు ఇలా మునిగిపోవడం అనేది నాకు తెలిసి మన విజయవాడలోనే ఫస్ట్ టైం అండి. ఇలానే చిన్న చిన్న ఏరియాస్లోనే కాకుండా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కూడా ఇలా మునిగిపోయి ఉన్నాయి. అండ్ మా ఇంటి ముందుకైతే బోట్స్ కూడా వస్తున్నాయి. మీకు ఈ సిచ్యువేషన్ తెలియడం కోసం ఈ వీడియో తీశాను. నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు విజయవాడలో ఇప్పుడు చాలామంది ఉన్నారండి. ఇల్లులన్నీ మునిగిపోయి వీలైనంత వరకు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ లెట్స్ ప్రే ఫర్ విజయవాడ. థ్యాంక్ యూ.